హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్కి టార్గెట్ మాత్రం 10th క్లాస్ మరియు ఇంటర్మీడియటే. మీరు 10th క్లాస్ ఇంటర్మీడియట్లో జస్ట్ పాస్ మార్కులు వస్తే చాలు, అంటే కేవలం 55% మార్క్స్ వస్తే చాలు, ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇంకెక్కడ ఆలస్యం చేయకుండా నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. హలో ఫ్రెండ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేసినట్లయితే ప్రతి నోటిఫికేషన్ కూడా చాలా ఫాస్ట్గా మీకు అందిస్తుంది. థ్యాంక్ యూ. ముందుగా ఈ ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ని దగ్గర నుంచి చూసుకుందాం. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళకి ఏజ్ అయితే 30 ఏప్రిల్ 2020 నాటికి కట్ ఆఫ్ ఏజ్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ ఓబీసీకి 13 సంవత్సరాలు, అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు అప్రైజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసినట్లయితే ముందుగానే చెప్తున్నాను ఫ్రెండ్స్, జనరల్కి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 500 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉంది. ఫిమేల్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. మీరు ఫ్రీగా అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ మోడ్ ద్వారానే ఫీజు పేమెంట్లు అవన్నీ కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆన్లైన్ మోడ్ ద్వారా అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మిగతా వివరాల్లోకి వెళ్ళిపోదాం. పోస్టుల సంఖ్య ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ పోస్టులు మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి పోస్టులు వచ్చేసి ఇందులో అప్రెంటిస్ మైనింగ్ ఒకటి, అలాగే అప్రెంటిస్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఒకటి. ఈ పోస్టులలో ప్రత్యేకత ఏంటి అంటే మీకు 4 years వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. 4 years పాటు వాళ్ళే శాలరీ ఇస్తారు. 4 years పాటు మీరు వర్క్ చేసిన తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారన్నమాట ఈ ఉద్యోగాల్లో. అంటే పర్మనెంట్ చేస్తారా చేయరా అనేది మీ తాలూకు పెర్ఫార్మెన్స్ బట్టి డిసైడ్ అవుతుంది. ఖచ్చితంగా చేస్తారని రూల్ లేదు. మీరు బాగా పర్ఫామ్ చేస్తే ఈ 4 yearsలో మిమ్మల్ని డైరెక్ట్గా పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ కింద తీసేసుకుంటారు. లేదా తీసుకోలేకపోతే ఈ అప్రెంటిస్షిప్ అనేది రేపు రాబోయే ఈ ఆర్గనైజేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేస్తున్నప్పుడు మీకు అప్రెంటిస్షిప్ చేశారు అనగానే మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో 2 రకాలుగా కూడా ఈ నోటిఫికేషన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. ఈ అప్రెంటిస్షిప్ మైనింగ్ మేట్కి వచ్చేసరికి 53 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 26, ఓబీసీకి అంటే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 6 రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి, అలాగే ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీకి 15. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 25 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాలు. దీనికి వచ్చేసి ఏజ్ లిమిట్ అయితే పెట్టారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీకి రావాలి. 55% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీకి అయితే రావాలి. అప్రెంటిస్షిప్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వచ్చేసి అప్రెంటిస్లో 6 పోస్టులు అన్రిజర్వ్డ్కి మొత్తం 6 పోస్టులు ఉండగా అన్రిజర్వ్డ్కి 3, ఓబీసీకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 పోస్ట్ అయితే ఉంది. అన్రిజర్వ్డ్కి 25 సంవత్సరాలు, ఓబీసీకి 28 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 30 సంవత్సరాలు ఏజ్ లిమిట్లు అయితే ఇచ్చారు. 10th క్లాసు 60% ఆఫ్ మార్క్స్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వస్తే చాలు, 55% ఆఫ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తే చాలు అని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఇక పే అండ్ అలవెన్సెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో జాయిన్ అయిన వాళ్ళకి పేమెంట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయితే 70% ఆఫ్ పేమెంట్ అనేది ఇస్తారు. అంటే ఏదైతే సెమీ స్కిల్డ్ వర్కర్ ప్రజెంట్ గవర్నమెంట్ సెమీ స్కిల్డ్ వర్కర్కి ఎంత వస్తుందో అందులో 70% ఆఫ్ పేమెంట్ ఫస్ట్ ఇయర్ ఇస్తారు, 80% ఆఫ్ పేమెంట్ సెకండ్ ఇయర్ ఇస్తారు, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 90% ఆఫ్ పేమెంట్ అనేది ఇస్తారు. దీనికి సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఉంది. ఈ సర్వీస్ అగ్రిమెంట్లో మీకు ఏంటంటే 4 years ఖచ్చితంగా పనిచేయాల్సింది ఈ ఆర్గనైజేషన్తో అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ద్వారా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ 120 మార్కులకి అయితే ఉంటుంది. ఈ 120 మార్కులు కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అన్ని పోస్టులకి సంబంధించి ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఇంకా కొన్ని పైన పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులు చెప్పట్లే, ఎందుకంటే వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు. ఎక్స్పీరియన్స్ మీకు ప్రజెంట్ లేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ పోస్టుల గురించి చెప్పట్లా. ఎక్స్పీరియన్స్ లేని పోస్టుల గురించి ఇందాక మనం మాట్లాడుకుందాం. అయితే మీరు ఏ పోస్ట్ కన్నా అప్లై చేస్తున్నప్పుడు ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తప్పనిసరి. జనరల్ ఇంగ్లీష్ 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు, రీజనింగ్ 10 మార్కులు, న్యూమరికల్ 10 మార్కులు, ప్రొఫెషనల్ నాలెడ్జ్ 80 మార్కులు. చాలా ఈజీగా ఉంటుంది ఎగ్జామినేషన్. క్రాక్ చేయడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు ఇందాక మాట్లాడుకున్నప్పుడు 80 రూపాయలు. ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లో అప్లై చేయాలి. అసలు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు క్లియర్గా చూడొచ్చు, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి వచ్చింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్. ఇది చాలా బెస్ట్ కంపెనీ. ఇలాంటి నుంచి నోటిఫికేషన్స్ అనేవి రేర్గా వస్తుంటాయి. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లై చేయడానికి వెంటనే ప్రయత్నం చేయండి. అయితే ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ డేటు 18/5/2020. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 18/5/2020. లాస్ట్ డేటు 22/6/2020. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఈ డేట్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఈ కరోనా లాక్డౌన్ కారణంగా వాళ్ళు డేట్ అయితే ఇవ్వట్లేదు. ఖచ్చితంగా అయితే దానికి సంబంధించిన డేట్లు అయితే ఇస్తారు. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేయని పోస్టులన్నీ పై పోస్టులు, వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అడిగాడు. సో ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే ఇప్పుడు చెప్పుకున్న ఈ 6వ పోస్టు, 7వ పోస్టు. ఇంకా మిగిలిన వివరాల్లోకి వెళ్ళినట్లయితే
ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్లు ఎక్కడ ఉంటాయి, మీరు ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని ఉంటాయి అని చాలామందికి డౌట్ వస్తుంటుంది. సో దాని గురించి చెప్తున్నాను. సెలక్షన్ ప్రాసెస్లో మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంది కదా, ఆ రిటర్న్ ఎగ్జామినేషన్కి ఎగ్జామ్ సిటీస్ 16 సిటీలు కేటాయించారు. ఆ 16 సిటీలు కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు సిటీ లిస్ట్ అయితే వస్తుంది. నేను ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ చూడలేదు కాబట్టి నేను అప్లై చేయను కాబట్టి దానికి నాకు తెలియదు ఎన్ని సిటీస్ అయితే ఇచ్చారు అనేది. సో అందులో మీరు అప్లై చేసుకుంటున్నప్పుడు 16 సిటీల లిస్ట్ వస్తుంది. అందులో మన 2 తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఏవైనా సిటీస్ ఉన్నట్లయితే, ఉదాహరణకి హైదరాబాద్ ఉన్నట్లయితే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వీళ్ళు అక్కడికి రాసుకోవచ్చు. సో మనకి దగ్గర అయితే సెంటర్ అది హైదరాబాద్ అనేది. లేదు బెంగళూరు ఇచ్చినా సరే అది మనకు దగ్గరే. ఇంకా అంతకు మించి తమిళనాడు అలాంటివన్నీ ఇస్తే కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంది. సో 16 సిటీలు అనేవి ఇచ్చారు. అందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హైదరాబాద్ ఉండొచ్చు అనేసి. ఇంకా మిగిలిన వివరాలు ఒకసారి చూసుకుందాం. ఈ పైన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదువుకుని అప్లై చేయండి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ 22/6/2020. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్లు, పీడిఎఫ్లు, ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్ లింక్లు అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు తప్పకుండా ప్రశాంతంగా అప్లై చేసుకోండి. వచ్చిన ప్రతి అవకాశాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి. గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్స్ ఇక మీదట కొంచెం తగ్గే అవకాశం ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ని వాల్యుబుల్గా నోటిఫికేషన్గా భావించి దయచేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి, 10 మందికి షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. జై హింద్.